బాహుబలి ది ఎపిక్ 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్తో అయితే సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ డౌట్ రావాలి, పార్ట్ 1 చూసుకున్నట్లయితే 2 గంటల 30 నిమిషాలు అటు ఇటుగా ఉంది, పార్ట్ 2 కూడా 2 గంటల 30 నిమిషాలు ఉంది, రెండు కలిపితే 5 గంటలు కావాలి. అసలు 3 గంటల 44 నిమిషాలు కావడమేంది, 4 గంటల కన్నా తక్కువ కావడమేంది అంటే ఆల్మోస్ట్ గంట ఫుటేజ్ని ఎస్ఎస్ రాజమౌళి గారు లేపేశారు అనేటటువంటి డౌట్ రావాలి. అండ్ యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది, దీన్నే వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. రీ రిలీజ్ సినిమాకి సర్టిఫికేట్ ఏంది, రీ రిలీజ్ సినిమాకే సెన్సార్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ ఎందుకు పంపారు అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. సో ఎక్స్ట్రా ఫుటేజ్లో ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా మనకైతే హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మన బాహుబలి టీం చేస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా ఫుటేజ్ అంటే ఏముండేటటువంటి అవకాశం ఉందంటే, మీకు తెలుసు మన రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిండు, బాహుబలి పార్ట్ 1లో ఒక వ్యక్తి మన శివుని చూసి బాహుబలి అని అంటాడు. విద్యాలదేవి దగ్గరికి అయితే వెళ్తారంట. వెళ్ళిన తర్వాత నేను బాహుబలిని చూశాను ప్రభు అంటే, వాడు ఎలా వస్తారా, మేము వాడిని మట్టిలో కలిపేసామంటే మట్టిలో నుండి శివుడు అంటే, మంటల్లో తగలబెట్టేసామంటే మంటల్లో నుండి శివుడు అంటే, నీళ్ళలాగా కరిగిచ్చేసామంటే నీళ్ళలో నుండి శివుడు అంటే, ఈ విధంగా ఎక్స్ట్రా ఫుటేజ్ చాలా యాడ్ చేస్తారంట.